నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించిన ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థని పునర్వికసించడానికి కేబుల్ ఆపరేటర్లు సంఘ ప్రభుత్వాన్ని కోరింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఏపీసీడీఓ జేఏసీ నేతలు మాట్లాడుతూ సుమారు 12 లక్షల కనెక్టివిటీని చేరుకున్న ఏపీ ఫైబర్ వినియోగదారులు క్రమంగా తగ్గుతూ పోవడానికి ముఖ్య కారణం వినియోగదారులు రీఛార్జ్ చేయనటువంటి బాక్సులకు కేబుల్ ఆపరేటర్ అకౌంట్ నుంచి వసూలు చేయటమే అని వారు స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పోలగాని శాంతికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీకి కోశాధికారిగా ఉంటున్నాను. ముందుగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మీరు పెట్టినటువంటి ఏపీ ఫైబర్ సంస్థ అనేది స్టార్టింగ్లో ట్రిపుల్ సర్వీస్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్నెట్, ల్యాండ్ ఫోను ప్లస్ ఛానల్స్ మూడింటిని కలిపి భారతదేశంలో కానీ ఎక్కడ కూడా లేనటి విధంగా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఆపరేటర్ మిత్రులు కూడా వారి యొక్క శాయశక్తిలో ట్రై చేసి పెట్టుబడి పెట్టి దాన్ని అతి తక్కువ కాలంలో 10 లక్షల నుంచి 12 లక్షల కనెక్టివిటీకి తీసుకెళ్ళడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారటం వల్ల అప్పుడు మీరు స్థాపించినప్పుడు 235 రూపాయలు ఉంది. 235 రూపాయల నుంచి 350 రూపాయలు చేయడం వల్ల ప్లస్ నెట్ స్పీడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఛానల్స్ సరిగ్గా కొన్ని తీసేయడం జరుగుతుంది. నెట్ స్పీడ్ ఇష్యూ అవ్వచ్చు, బ్యాటరీ సమస్య అవ్వచ్చు, ఓఎల్జీ సమస్య అవ్వచ్చు. బాక్సులు ఇప్పటికీ కూడా తీసుకొని దాదాపు 10 సంవత్సరాలు దాటుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఒక రిపేరింగ్ సెంటర్ కూడా లేదు. ఎక్కడ కూడా బాక్స్ చెడిపోతే రిపేర్ చేయించుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు దాన్ని సర్వీస్ సెంటర్ ఉపయోగించుకొని ఆపరేటర్ల దగ్గర నుంచి బాక్స్ రిపేరింగ్కి దాన్ని 1000 రూపాయలని, 500 అని, 300 అని, 600 అని క్యాచ్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రిపేరింగ్ సెంటర్ లేదని, దాన్ని కూడా ఏర్పాటు చేయాలని మేము చాలాసార్లు సంబంధిత అధికారులకి రిప్రజెంట్ సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళాం, మినిస్టర్ల గారి దృష్టికి తీసుకెళ్ళి ఎన్నో కానీ రిప్రజెంటేషన్లు చాలా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటి వరకు కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు ఆపరేటర్కి రథసాధులుగా మధ్యవ్యక్తిగా ఉన్నాం కాబట్టి ఆపరేటర్లకు ఇప్పుడు నచ్చ చెప్పుకుంటూ వచ్చాం. ఆపరేటర్లు కూడా చాలా నిరాశతో ఉండిపోయారు. కాబట్టి ఇది ఈ మీడియా ముఖాంతరాన్ని మేము ఇవాళ అది ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులకి ఇంకా వాళ్ళు తట్టుకోలేక గవర్నమెంట్కి తెలియపరిచే విధంగా రోడ్డు ఎక్కాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక అసోసియేషన్గా దాన్ని మా భుజాల మీద వేసుకుని ఈ మీడియా ద్వారా మేము హెచ్చరిక అనుకోండి, మెసేజ్ అనుకోండి, ఏదో విధంగా మాకు ఒక భరోసా ఇవ్వకపోతే కనుక ఆపరేటర్లు అయితే మేము ఆపలేని పరిస్థితిలో ఉన్నాం. ఏదో ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఒక 15 రోజులు 20 రోజుల్లో మీరు ఏదో ఒక సరైన నిర్ణయం తీసుకుని మాకు సరైన భరోసా ఇవ్వని పక్షంలో ఆపరేటర్లందరూ కూడా చలో విజయవాడ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ కమిటీ ఉంది. అందులో ఎండీ గారు ఒకటే ఉంటున్నారు. సో ఆపరేటర్ల కమిటీ కూడా కంపల్సరీ అందులో ఉండాలి. 2018లో ఆ కమిటీలో మాకు స్థానం కల్పిస్తానన్నారు. దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోవడం వల్ల ప్రభుత్వం తిరిగి రాకపోవడం వల్ల ఆ కమిటీ పని అవ్వలేదు. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేది మా సమస్యలు తీరాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏపీఎస్ఎఫ్ఎల్ అభివృద్ధి కమిటీ అంటూ ఏర్పాటు చేసి ఇప్పుడున్న ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రభుత్వ కమిటీతో పాటు మా జేఏసీలో ఉన్న మమ్మల్ని కూడా అందులో సభ్యులుగా చేస్తే ఆ సమస్యలు అవ్వచ్చు. అలాగే మాకు ఎండీ గారు ఒకటి ప్రతి 3 నెలలకి ప్రతి 6 నెలలకి మారడం వల్ల మా ఆపరేటర్ల సమస్యలు చెప్పుకోవడానికి ఉండట్లేదు. మాకు ఒక 24 గంటలు అంటే ఒక ఎండీని, శాశ్వత ఎండీని మా యొక్క ఏపీఎస్ఎఫ్ఎల్కు వెయ్యాలి. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం చిలకలు గ్రామానికి చెందిన అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వారి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లను స్వయంగా అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన 6 వివిధ అనారోగ్యాలతో ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందుతున్న బాధితులను బిల్లులను స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన తమ సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని, పేదలకు వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. బిస్కెట్ తింటావరా? ఏం మొత్తం చూసుకోండి. అమ్మ ఇక్కడ అమ్మ వాళ్ళు సార్ నాన్న పెట్టారా? కనుక్కోవచ్చు.
విజయవాడ శాప్ కార్యాలయంలో చైర్మన్ ఏ రవినాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి 2వ విడత స్పోర్ట్స్ పోటీలు అత్యంత ఘనంగా విజయవంతంగా ముగిశాయని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, మీడియా సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని అన్నారు. ఈ 3 రోజుల పాటు మీడియా నిరంతరం అందించిన సహకారం మరవలేదని పేర్కొంటూ క్రీడా రంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మీడియా పాత్ర కీలకమని అన్నారు. గౌరవ స్పీకర్ అయ్యన పాత్రుడు స్వయంగా పిలిచి ఎన్టీఆర్ హయాంలో జరిగిన క్రీడా పోటీల తరహాలో మళ్లీ శాసనసభ్యుల స్థాయిలో క్రీడా సంస్కృతిని తీసుకురావాలని సూచించారని రవినాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలికి సంబంధించిన 2వ విడత అంటే 25లో నిర్వహించాం. ఈ 26వ సంవత్సరం ఏదైతే తలపెట్టామో 3 రోజులు ఊహించిన విధంగా సక్సెస్ అయింది. దానికి మీ సపోర్టు ఎంత చేయాలో దానికి మించి చేశారు. క్రీడలకు మీ మీదున్న ప్రేమను, అభిమానాన్ని మరొకసారి మీడియా మిత్రులు చూపించారు. హృదయపూర్వకంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను చూస్తున్నాను ఫీల్డ్ ఆడిన ప్రతి దాన్ని ప్రజలకు చూపించాలి, క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి. శాసనసభ్యులు అంటే ఒక వ్యక్తి కాదు, 3 లక్షల మందికి ఆ నియోజకవర్గంలో ప్రతినిధి, మంత్రులు కానీ. దాని తర్వాత ఈరోజు కొంతమంది శాసనసభ్యులకి, మంత్రులకి కొన్ని లక్షల మంది వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ఆడటం వల్ల ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి దోహదపడుతుందనేది మీరు విశ్వసించారు. మేము వాళ్ళ తాత, తండ్రి అవన్నీ పక్కన పెట్టి ఈ గ్రౌండ్లో నిలబడ్డారు. ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. దాంతోపాటు ఈరోజు మనం ఏదైతే ఉన్నాయో ఆ డిసిప్లిన్స్ అన్నీ కూడా మనం విన్నర్స్ ప్రతి దానికి ఐడెంటిఫై చేసాం. 12 డిసిప్లిన్స్, దాంతోపాటు జావెలిన్ కూడా యాడ్ చేసాం. 13 డిసిప్లిన్స్ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా విన్నర్స్ని కూడా మేము లిస్ట్ కూడా ఇస్తాం. క్రికెట్కి వచ్చే ముందుకి నాదెండ్ల మనోహర్ గారి టీం విన్ అయింది, రన్నర్స్గా అచ్చెన్నాయుడు గారి టీం. అదేవిధంగా కబడ్డీకి వచ్చే ముందుకి సత్యకుమార్ గారు, అదేవిధంగా భూమిరెడ్డి రామ్ రెడ్డి గారు పోటీ పడ్డారు. దాంట్లో కామినేని శ్రీనివాస్ గారు ఆయన 7 పదుల వయసులో, కంచెర్ల శ్రీకాంత్ గారు 4 పదుల వయసు పట్టి ఒకరే పట్టేశారు. ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కబడ్డీకి కామినేని శ్రీనివాసరావు గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సుభాష్ గారికి క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు గాయపడిన కృష్ణా జిల్లా గుడివాడ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు చేపడతామని ఏనాటికైనా గుడివాడ గడ్డ ఎన్టీఆర్ అడ్డాని అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ బైపాస్ రోడ్ లో 2.26 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు గుడివాడ పామర్రు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 80 లక్షలతో చేయనున్న టౌన్ హై స్కూల్, మాంటిసోరీ స్కూల్ రహదారి పనులను, 1.46 కోట్లతో చింతలకోడు వరకు బైపాస్ రోడ్డు ఇరువైపులా సీసీ డ్రైవ్ నిర్మాణ సంస్థ పనులను శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడ పట్టణ వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా సుదీర్ఘ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అన్నారు. చాలా మంది
గుడివాడలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం అనేది కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తాం అనేది మెయిన్గా ఇంపార్టెంట్గా. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైనా కానీ బైపాస్ రోడ్డు వేసాం. ప్రతిసారి బైపాస్ రోడ్డు మనకి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ లేకపోవడం అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది. అది కూడా గమనించుకుని ఈ రోడ్డు నిలవాలంటే మస్ట్గా డ్రైనేజెస్ ఉండాలి. సో మనకి ఇక్కడ ఏలూరు రోడ్డు దగ్గర నుంచి చింతలకాయల దాకా ప్రతి రోడ్డు బేసికల్ అది డ్రైనేజ్ పూర్తిగా వేయటం జరుగుతుంది. ఎండ్లోనే వేసుకుంటూ వస్తున్నాం. 80 feet రోడ్డు ఇది. రోడ్డుని కాపాడుకుంటూ అలాగే అడ్డంకులు ఏమైనా ఉన్నా కానీ మొత్తం అంతా తీపించుకుని చేసుకుంటూ వస్తాం. అలాగే ఈ రాజేంద్ర నగర్ నాలుగో లైన్, 4th లైన్ చాలా ఇంపార్టెంట్ రోడ్. అతి పెద్ద రోడ్డు ఇది బేసిక్గా. గుడివాడలో నేను ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసుకుంటే చూస్తుంటే ఒక గొప్ప విషయం కనపడుతుంది. ఏంటంటే రోడ్లు ఎంత పెద్దగా ఉంటాయా అనేది ఇప్పుడే తెలుస్తుంది. నిజంగా కార్ల స్టాండ్ రోడ్ చూస్తే ఎంత విశాలంగా ఉందంటే దాంట్లో ఇప్పుడు రోడ్డు అంటూ వేయటం మొదలట్టుగానే సో దాంట్లో అన్ని అడ్డంకులన్నీ తొలగించుకుని పూర్తిగా నీట్గా చేసుకుంటూ వస్తే చాలా అద్భుతమైన సుందరమైన గుడివాడ తయారవుద్ది. గుడివాడ ఎంత సుందరంగా ఉంటుంది అనిపిస్తుంది. అలాగే ఆర్డీఓ ఆఫీస్ రోడ్డు, ఆ రోడ్ చూస్తే అసలు ఎంత పెద్దగా కనపడుతుందంటే ఈరోజు చాలా చాలా లెంత్ గాను చాలా డిఫరెంట్ గాను కనపడుతుంది. ప్రతి రోడ్ని ఒక పద్ధతిగా ప్రణాళిక ప్రకారం దాంట్లో చేసుకుంటూ వస్తాను. డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం బేసికల్లీ. సో అందరికీ హామీ ఇస్తున్నా, ఈ 5 ఏళ్ళు పూర్తయ్యేలోపు గుడివాడలో డ్రైనేజీ అడగటానికి కూడా ఎవరికి లేకుండా చేసి పెడతామని చెప్పేసి గ్యారంటీ చెప్తాం. ఇలా అనేక రకాల అభివృద్ధులు విత్ హ్యూమన్ టచ్ నిజంగా ఏది ఎప్పుడు అవసరం అనేది. ఇప్పుడు ఏంటంటే డ్రైనేజీ కట్టడం అంటే ఒక డ్రైనేజీ కట్టేసుకుని దాని లెవెల్ తీసుకోకుండా పిచ్చిగా చేసుకుంటూ పోవడం అనేది కాదు. నిరంతరం ప్రజల కోసం మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. 30వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నూతనంగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరు నిరంతరం ప్రక్రియగా చేయడమే కాకుండా వితంతు పెన్షన్ల ప్రక్రియను కూడా సులభతరం చేశామన్నారు. మీకేం పెన్షన్? ఎన్నేళ్ళు? 70 వచ్చినాయా? ఏం తింటావు? కాదు ఏం తింటావు? మరి 50, 40, 40 రాకుండా ఆధార్ కార్డు వద్దులే. మామూలుగా ఏం తిన్నావు? నేను కూడా తిన్నాను. ఆయన మరి ఎవరు చూసుకుంటున్నారు ఇతన్ని? చేలో పని మానేస్తానికి దాంట్లోకి పొద్దున్న స్నానం చేసి ఎంత వస్తుందా? ఎంత? 6,000 తెలుసు అన్ని. హాని లేని వైద్యానికి చిరునామా హోమియోపతి వైద్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ హోమియో కళాశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కళాశాల 80వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని తొలిసారిగా ఏర్పాటైన హోమియో కళాశాల గుడివాడలోనిది మొదటిదని ఈ వేడుకలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నేటి ఏయు యుగంలో ఎదురయ్యే సవాళ్లను యువ వైద్యులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని, రోగులు కేసులు కూడా చూడకుండా వారిని అర్థం చేసుకుని నమ్మకంతో కూడిన వైద్యాన్ని అందించాలని కోరుకున్నారు. You guys understand the patient well. I think homeopathy is the only thing that unlike allopathy, you try to understand the patients first, right? That's a good thing.
That's a very good thing. Allopathy I have seen so many doctors actually. And పాత జనరేషన్ డాక్టర్స్ మీద I have very big complaints actually. Old generation doctors, allopathy doctors అయితే కనుక they treat like okay, patients ని హ్యూమన్స్ కింద కంటే ఒక కేసు కింద చూస్తారు చేసి. So that is a problem. And you are lucky that you guys can do it basically. That's in your core, right? Patient గురించి పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా నీకు. Right. That's a big blessing for you. So use that to gain more people trust. To gain trust, use it more actually. ఎందుకంటే డాక్టర్ ఒక నిమిషం చూసి టెంపరేచర్ చూసి మెడిసిన్ రాసి దీనికి లేదు టెస్టులు చూసి మెడిసిన్ రాసేసి దానికంటే వాళ్ళ గురించి అర్థం చేసుకుని వాళ్ళకి ఒక్కొక్కరికి వేరే సింటమ్స్ ఉంటాయి చూసుకుంటాం కాబట్టి మీరు అందరికి సో యూ విల్ ఫైండ్ మోర్ టైమ్ విత్ దెమ్ గెయిన్ దే ట్రస్ట్. ఇట్స్ ఎ బెటర్ మెడిసిన్ దాన్ giving them hope. Giving them hope is better than medicine, definitely. Okay? I'm very proud. ఇక్కడి నుంచి నేను as a patient or as a family member of a patient, I'm telling you this, not telling you all of this, not as a subject matter expert కింద నేను ఫీల్ అవ్వట్లేదు. Okay? But what I have seen when I take my bath, what I have seen when I take my... ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.